హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ నందు. రీసెంట్ గా మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నాం, రిలీజ్ సినిమాలకి ఎక్కువ ఎగ్జైట్ అవుతున్నారు, ఎక్కువ హైప్ దొరుకుతుంది. అండ్ ఎక్కడైనా ఏదైనా మన ఫేవరెట్ హీరో సినిమా మనం చిన్నప్పుడు చూస్తుంటాము, అదే సినిమాని థియేటర్లో చూసి వైబ్ అవ్వాలి అనుకుంటాము. బట్ ఇప్పుడు మన ఫేవరెట్ మూవీస్ ఏవైతే ఉన్నాయో, అంటే ఆ ఫేవరెట్ హీరో ఈ ఫేవరెట్ హీరోని కాకుండా మన ఫేవరెట్ సినిమాలు అనేవి కొన్ని ఉంటాయి. సో ఆ సినిమాలన్నీ ఇప్పుడు థియేటర్లో మళ్ళీ రిలీజ్ అవుతుంటే అందరూ అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. నచ్చిన పాటలకి థియేటర్లో వెళ్ళి డాన్స్ చేస్తున్నారు. మరి ఇప్పుడు ఈ ట్రెండ్ ఎందుకు ఎక్కువ నడుస్తుంది ఏంటి అని పాతకాలం వాళ్ళు అనుకుంటారు. మేము ఈ సినిమాలు టీవీలో చూసేస్తాం, మీకేం పిచ్చరా మళ్ళీ పోయి థియేటర్లో చూస్తారు అని చెప్పి మన ఇంట్లో అమ్మమ్మలో తాతయ్యలో ఎవరో ఒకరు మనల్ని తిడుతూ ఉంటారు కదా. అసలు ఈ ట్రెండ్ ఎందుకు స్టార్ట్ అయ్యింది, దీనివల్ల ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి, మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ ప్రకాష్ వీర్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి. సార్ చెప్పండి, రిలీజ్లు అనగానే మా 90s కిడ్స్ బ్యాచ్ అందరికీ కొంచెం వైబ్ వస్తుంది సార్. ఎందుకంటే టీవీలో చూస్తాం, అరే ఈ సినిమా థియేటర్లో చూస్తే బాగుండు కదా అనిపిస్తూ ఉంటుంది. అలానే ప్రొడ్యూసర్స్ కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారు సార్. అప్పుడు ఫ్లాప్ అయిన సినిమాలు కూడా రిలీజ్ వల్ల ఇప్పుడు ఎక్కువ అమౌంట్స్ వస్తున్నాయి కదా. ఈ ట్రెండ్ ఎలా చూడాలంటారు? రకరకాల కారణాలు ఉన్నారండి దీనికి. అంటే ప్రొడ్యూసర్ వైపు ఒక కారణం ఉండొచ్చు, డిస్ట్రిబ్యూటర్స్ కూడా వాళ్ళకు నెసెసిటీ ఉంది, ఇంకా ఆడియన్స్ అంటే మీరు అన్నట్టుగా ఒక సినిమా మనం ఏ ఏజ్ గ్రూప్లో చూసామనేది, ఎందుకంటే అప్పుడు పర్సెప్షన్ వేరే ఉంటుంది. అండ్ మనం ఏ మీడియంలో చూసామనేది, ఇంట్లో చూసామో ఫోన్లో చూసామో థియేటర్లో చూసామో అనేది. ఫర్ ఎగ్జాంపుల్ పోకిరి ఒక బాబు ఒక 5-6 years అప్పుడు చూసి ఉండొచ్చు పేరెంట్స్ తోటి వెళ్ళి. సో అప్పుడు ఎక్స్పీరియన్స్ వేరే ఉంటుంది. అప్పటికి కూడా నచ్చి ఉండొచ్చు ఆ సాంగ్స్ కానీ, ఏదో మహేష్ బాబు అయినా చరిష్మా, ఐ మీన్ ఆ ఎక్స్పీరియన్స్ వేరే ఉంటుంది. సరే ఒక అండర్ 10 year కిడ్ అయినా నేను అనేది. సో కానీ ఆ సినిమా మీరు ఫుల్గా అసలు యాక్చువల్గా ఎంజాయ్ చేయాలి, ఫుల్గా పర్సీవ్ చేయాలంటే నా ఉద్దేశంలో మినిమం 15-16 years ఉండాలి. ఓకే, సో దట్ దాంట్లో ట్విస్ట్లు, టర్న్లు, ఆ డైలాగ్స్, ప్రకాష్ రాజ్ విలని, హీరో హీరోయిన్ మధ్యలో ఉండే కెమిస్ట్రీ, ఆశిష్ విద్యార్థి కైండ్ ఆఫ్ సైకో లాంటి బిహేవియర్, సో ఇలాంటివన్నీ కూడా అంటే మీకు అది ఆ గ్రాస్ప్ వేరే ఉంటుంది. అండ్ ఇట్ విల్ సింక్ ఇన్ టు యూ. అంటే మీరు 360 degrees ఆ సినిమాని ఆస్వాదించవచ్చు అనమాట. లెవెల్ ఆఫ్ అప్రిషియేషన్ డిఫరెంట్ ఉంటుంది. అన్నిట్లో ఉంటుంది. మామూలుగా ఒకప్పుడు ఒక పుస్తకం చదివితే ఒకలాగా ఉంటుంది, తర్వాత మోర్ మెచ్యూరిటీ వచ్చాక ఇంకోలాగా ఉంటుంది, ఆ టైప్లో ఉంటుంది అనమాట. సో అదొకటి. నేను ఇప్పుడు అన్నట్టుగా మనం ఎక్కడో చూసాం, ఏదో యూట్యూబ్లో చూసాము, ఇంకెక్కడో చూసాము, అరే ఇది బిగ్ స్క్రీన్ మీద చూస్తే చాలా బాగుండొచ్చేమో అనే భావన ఉంటుంది. సినిమా ఇండస్ట్రీయే అంటే థియేటర్స్లో చూస్తే ఇండస్ట్రీ కూడా మంచిది, కానీ ఇంకోటి ఏంటంటే ఆ థియేటర్లో చూసే ఎక్స్పీరియన్సే డిఫరెంట్గా ఉంటుంది. మీరు నోటీస్ చేసి ఉండొచ్చు, థియేటర్లో చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డే మీరు చూసారనుకోండి క్రౌడ్ తోటి, అంటే కలెక్టివ్గా అది కలెక్టివ్ సైకాలజీ అయిపోతుంది అనమాట. అంటే అందరు ఎమోషన్స్ ఒకేసారి లేవడం పడడం. అంటే మీరు ఒక క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉన్నారు, లేకపోతే ఒక కాన్సర్ట్ చూస్తూ ఉన్నారు, అది అంటే ఇట్ ఈస్ మోర్ దెన్ ద మూవీ. ఇది కలెక్టివ్ ఎక్స్పీరియన్స్ అనమాట, ఇంత మందితో చూడడం. మీరు చూసే ఉంటారు, అంటే ఇప్పుడు నా కొత్త సినిమా రిలీజ్ అయినప్పుడు మరి 3 గంటలకు 4 గంటలకు కూడా వేస్తారు. భ్రమరంభ లాంటి థియేటర్లో ఒక పెద్ద స్టార్ మూవీ, చిరంజీవి, బాలయ్య, లేకపోతే రామ్ చరణ్, మోర్ ఇట్ ఈస్ అల్లు అర్జున్, మహేష్ బాబు, ఈ పవన్ కళ్యాణ్, అసలు అంటే సినిమా మొత్తం చూడని కూడా చూడలేము, అంతా హోరు అది దట్స్ వన్ ఆఫ్ ఎ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. మనము అరే నేను ప్రశాంతంగా ఇంట్లోనే నేను పూజ చేసుకుంటా అనేదానికి, నేను జాతరకి వెళ్తాను అనేదానికి డిఫరెన్స్ అన్నమాట. అంటే సార్ ఇప్పుడు ఎంత మంచి సినిమా అయినా కూడా థియేటర్ మొత్తం ఖాళీగా ఉందనుకోండి, మనకు ఆ చూసిన ఫీల్ రాదు. అదే థియేటర్ మొత్తం జనాలు ఉండి సగం డైలాగులు మిస్ అయిపోయినా కూడా అందరూ అరవడము, ఆ గెంతడము, అదంతా ఒక కైండ్ ఆఫ్ ఫీల్ అని చెప్పుకోవచ్చు సార్. అంతే. ఎందుకంటే నేను చెప్పాను కదా, దిస్ ఇస్ మోర్ అబౌట్ వాట్ యు కాల్ ఆ కలెక్టివ్ ఎక్స్పీరియన్స్ అనమాట. మన సినిమాని పక్కన పెట్టండి 2 నిమిషాలు, మనం ఆ భావోద్వేగాలు అనమాట, ఆ ఎమోషన్స్ ఒక గ్రూప్గా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నారు, ఒక ఇండియా విన్ అయ్యే మ్యాచ్ చూస్తున్నారు, పెద్ద స్క్రీన్ వేసుకుని, ఇంట్లో కూడా చూడొచ్చు, బయట కూడా చూడొచ్చు, అది వేరే ఉంటుంది. హీరో లాస్ట్ వరకు అంటే ఆ సినిమా టెంప్లెట్ అట్లా ఉంటుంది కదా, అన్ని దెబ్బలు తిని అది ఇది మనం ఒక ఎలివేట్ అయిపోయి
మళ్ళీ వినల్ మీదకి శక్తి కూడా కొట్టుకొని వచ్చినప్పుడు అంతే. జస్ట్ ఇమాజిన్ ఒక 1000 పీపుల్ ఎనర్జీ ఒకసారి పైకి వెళ్తుంది. అవును. సో ఆ ఎక్స్పీరియన్స్ హై అది, అంటే ఎవ్రీబడి వాంట్స్ ఏ హై. అవును. ఇప్పుడు ఇది బెటర్ హై, ఇదేదో డ్రగ్ ఇండ్యూస్డ్ హై కాదు, లేకపోతే ఆల్కహాల్ ఇండ్యూస్డ్ హై కాదు. అవును. ఇది అంటే ఆ మంచి ఎక్స్పీరియన్స్ ఫీలింగ్, కోసం ఎక్స్పీరియన్స్ కు వచ్చే హై అన్నమాట. బట్ ఇది సినిమాలంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, సినిమా పిచ్చి ఉన్న వాళ్ళకి ఇది బాగా కనెక్ట్ అవుతాయి సార్. బట్ ఇంట్లో అమ్మమ్మలు తాతయ్యలు అంటారు ఈ సినిమా ఆ ఏజ్ ఎన్నిసార్లు వదిలేండి. టీవీలో అంటే సినిమా వచ్చింది. సినిమా యాక్చువల్గా సినిమాలు తీసేది కూడా ప్రొడ్యూసర్స్ అంతా కూడా ఒక 12 years నుంచి ఒక 40 years ఏజ్ గ్రూప్ వాళ్ళ కోసమే రాస్తారు. మీరు చూడండి ఎక్కడైనా సినిమా కూడా హీరో వయస్సు అంటే ఆయన యాక్చువల్గా ఏదన్నా ఉన్నా కానీ అందులో 40 ఏళ్ల కింద ఉంటాడు కానీ పైన అయితే ఉండడు. సీనియర్స్ కోసం రాసే స్క్రిప్ట్స్ అవి తక్కువగా ఉంటాయి. ఎందుకంటే జనరల్గా సినిమా మూవీ అది ఎక్స్పీరియన్షియల్ కదా, అంటే ప్రేక్షకుడు తనకు తాను హీరో తోటి ఐడెంటిఫై చేసుకోగలగాలి, ఎవరైనా క్యారెక్టర్ తోటి ఐడెంటిఫై చేసుకోగలగాలి. అండ్ 80% ప్రేమ కథ చిత్రాలే ఉంటుంది. అంటే మామూలు మాఫియా మూవీ అయినా కానీ అందులో హీరోయిన్ ఉంటుంది, అది ఇదంతా లవ్ అనేది ఒక ఎమోషన్ లాగా ఉంటుంది. సో వీళ్ళందరూ 12 నుంచి 40 దాకా అది బాగా కనెక్ట్ అవుతారు. 50 దాకా కూడా పోవచ్చు. అంటే ఇక అది ఇక డిపెండ్స్ ఆన్ యువర్ యాటిట్యూడ్ అంటే హౌ యూ లుక్. అంటే సమ్ పీపుల్ స్టే యంగ్ ఫర్ ఎవర్ యంగ్, అది వేరే విషయం. కానీ జనరల్గా అయితే సినిమా ఈ గ్రూప్ కోసం తీస్తారు. అండ్ ఇంకోటి పిచ్చి అంటే సౌత్లో చాలా ఉంది. అంటే సినిమా అనేది ఒక రిలీజియన్. నేషనల్ లెవెల్లో క్రికెట్ ఈజ్ ఏ రిలీజియన్, కానీ మనకు సౌత్ ఇండియాలో ఇది ఒక రిలీజియన్ అనమాట. నేను చూసిన చాలామంది పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నవాళ్ళు కూడా ఒక 5-10 minutes కాన్వర్జేషన్ తర్వాత సినిమా గురించి ఎక్కడో చోట టాపిక్ వస్తుంది. ఐఏఎస్ ఐపీఎస్ సిఇఓలు పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నవాళ్ళు, ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్స్ ఆఫ్ కంపెనీస్, బిగ్ బిజినెస్ మెన్, ప్రతి వాళ్ళకి అంటే ఫ్రైడే నాడు ఫస్ట్ షో అందులో కూడా చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారన్నమాట. వెళ్ళిపోవాలి, రోజంతా పని ఉంటుంది, ఫస్ట్ డే ఫస్ట్ షో అనేది ఒకటి వెళ్తారనమాట. సో ఇప్పుడు మనం కనుక చూస్తే ఇదంతా ఇట్ ఈస్ బీయింగ్ డ్రివెన్ బై సర్టన్ థింగ్స్. ఈ లాస్ట్ 10 years నుంచే బాగా ఇది మొదలైంది. ఒకటి ఏంటంటే మీకు థియేటర్లో నడవాలి, థియేటర్కి పుల్ చేయాలి. ఇప్పుడు మల్టీప్లెక్స్లకు పోయినా ఒక 7-8 సినిమాలు నడుస్తూ ఉంటాయి. అయితే మనం అప్పుడప్పుడు చూస్తాం అనమాట, సినిమాలే ఉండవు, ఏదో చిన్న సినిమాలు ఉంటాయి 1-2, ఏదైనా చూద్దామన్నా కానీ ఇది దొరకదు. ఓకే, కంటెంట్ కోసం ఒకటి, బికాస్ థియేటర్ని ఫీడ్ చేయాలన్నా కానీ సినిమాలు లేవు. రెండోది మన హీరోలందరూ సంవత్సరానికి ఒక సినిమా చేస్తే, అంటే బిగ్ హీరోస్ ఒక సినిమా చేస్తే ఒక గొప్ప విషయం. ఓకే, యావరేజ్ ఒకటే వస్తుంది అనమాట. సో అలా కూడా మనం ఫిల్ చేయాలి. తర్వాత ప్రొడ్యూసర్కి ఇది పెద్ద కాస్ట్ ఉండదు, లో కాస్ట్ అనమాట. అంటే యూ టు మేక్ ఏ ఫ్రెష్ డిజిటల్ ప్రింట్ అది ఇదంతా కూడా దెన్ రిలీజ్ చేయాలంటే కాస్ట్ తక్కువ, రిటర్న్స్ బాగా నడుస్తే హై రిటర్న్స్ వస్తాయి. దెన్ నాస్టాలజియా అంటే గతకాలపు అంటే జ్ఞాపకాలు అనమాట, మంచి జ్ఞాపకాలు. ఇప్పుడు నేను అన్నాను కదా, ఇప్పుడు 15 years ఉన్నాడు, ఇప్పుడు 20 years ఉన్నాడు, 15 ఏళ్ల క్రితం వచ్చింది పోకిరి, ఓకే, మోర్ దెన్ దాట్ కావచ్చు. సో ఆ జ్ఞాపకం ఎక్కడో ఫ్రెష్గా ఉంటుంది. అరే నేను ఒక యూనో యంగ్ గాయ్ లాగా దీన్ని బాగా ఎంజాయ్ చేయగలుగుతాను, ఆ మూమెంట్స్ అవి ఇవని వెళ్ళడం. దెన్ ఫ్యాన్స్కి వాళ్ళ హీరో సినిమా అప్పుడు ఎలా చూసామో అంటే మళ్ళీ అది రిలీవ్ చేయాలి, థియేటర్లో చూడాలి ఆ ఎక్స్పీరియన్స్ మళ్ళీ. ఎందుకంటే వాళ్ళ ఫేవరెట్ హీరో మళ్ళీ పిక్చర్ వచ్చారు, సంవత్సరం ఎప్పుడు అవుతుంది, వాళ్ళు అంతవరకు మనం ఖాళీగా ఉండలేం కదా. సో అదొకటి అనమాట, ఫ్యాన్ సెలబ్రేషన్స్ బేసికలీ. అంటే మీరు ఒక కాన్సర్ట్కి వెళ్ళినట్టే ఉంటుంది. ఈ మధ్య ఏఆర్ రెహమాన్ కాన్సర్ట్కి వెళ్ళి దీని గురించి ఎవరితోటో మాట్లాడుతుంటే ఏముంటుంది సార్, ఇది కాన్సర్ట్కి వెళ్ళినట్టే ఉంటుంది, సాంగ్స్ రాగానే అందరూ అని అంటే ఊగడం, జంపింగ్ విత్ జాయ్, అదే అలాంటి ఎక్స్పీరియన్స్ అనమాట. దెన్ హై బ్రాండ్ వాల్యూ అంటే బ్రాండ్ రికాల్. ఇప్పుడు రాజమౌళి గారు లాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, ఇప్పుడు బాహుబలి 1 and 2 అది చేస్తే రిలీజ్ చేస్తే వేరే పెద్ద సినిమాలు కూడా ఆ టైంలో రిలీజ్ చేయడానికి భయపడ్డారనమాట. దీనికి ఇంకోటి ఒక నెగటివ్ థింగ్ ఏంటంటే, పాపం ఈ పెద్ద సినిమా రిలీజ్ అయినా చిన్న సినిమాలు దెబ్బతింటున్నాయి అనమాట, అందరు వాటికి వెళ్తాం. ఇందులో సక్సెస్ ఫెయిల్యూర్ రేట్లు కూడా అంటే అన్ని సక్సెస్ అవుతాయని లేదు, కొన్ని సర్ప్రైజ్ అవి ఉంటాయి. ఈ నగరానికి ఏమైంది అనే సినిమా అప్పుడు కూడా అంత సక్సెస్ కాలేదు, ఇట్ వాజ్ డీసెంట్ మూవీ, డీసెంట్ సక్సెస్, చిన్న సినిమా. ఓటీటీలో వచ్చింది, యూట్యూబ్లో వచ్చింది, అన్నింటా వచ్చింది. మళ్ళీ మొన్న రిలీజ్ అయితే బ్రహ్మాండంగా ఆడింది.
ప్రొడ్యూసర్స్ దెమ్సెల్స్ వర్ సర్ప్రైజ్డ్. అవును, ఆరెంజ్ సినిమా కూడా అంతే అయింది కదా సార్. అవును, ఆరెంజ్ అంటే ఇంకోటి మ్యూజికల్ మూవీస్, అవును, మ్యూజిక్ స్ట్రాంగ్గా ఉన్న మూవీస్ అన్నీ బాగా, ఎందుకంటే ఆ థియేట్రికల్ ఆ కాన్సర్ట్ ఎక్స్పీరియన్స్ లాగా, ఏఆర్ రెహమాన్ షోకి వెళ్ళామా, ఇళయరాజా షోకి వెళ్ళామా, 6 సాంగ్స్ ఇందులో సూపర్ హిట్స్ ఆరెంజ్లో. ఆరెంజ్లో ఇంకోటి ఏంటంటే అది వచ్చినప్పుడు అది 15-20 ఇయర్స్ కావచ్చు ఆ సినిమా వచ్చి, 15 ఏళ్ళు అయితే అయింది నాకు తెలిసి. అప్పుడు ఇట్ వాస్ టూ అహెడ్ ఆఫ్ టైమ్స్. ఆ కథ మింగుడు పడలేదు, అంటే లివింగ్ అండ్ రిలేషన్షిప్ని ప్రపోజ్ చేస్తున్నట్టుగా హీరో ఆ టైప్ అనమాట, అంటే ప్రేమ దాని మీద అంత డిస్కషన్. కానీ ఇప్పుడు ఇట్ ఈస్ రెలవెంట్ పర్హాప్స్, అంటే ఇప్పుడు జనం అది అర్థం చేసుకోగలుగుతారు, బికాస్ టైమ్స్ హెవ్ చేంజ్. అదే సార్, 15 ఇయర్స్ బ్యాక్ ఏం జరుగుతుందో అది ఆల్రెడీ ముందే చూపించారు. కొందరికి అంటే మింగుడు పడలేదు అది, బికాస్ ఏంటి హ్యూమన్ అంటే ఒక అమ్మాయి అబ్బాయి రిలేషన్షిప్ ఇట్లా ఉండొచ్చా అంటే ఒక్కోసారి ఇరిటేషన్ కూడా వచ్చిన లాంటి ఫీలింగ్ అప్పుడు వచ్చింది. కానీ అదే సినిమా ఇప్పుడు అందరూ ఆస్వాదిస్తున్నారు అన్నమాట. అండ్ ఖలేజా అనే ఫిల్మ్ అప్పుడు ఆడలేదు అసలు రిలీజ్ అయినప్పుడు, కానీ టీవీలో ఎంత వచ్చినా అసలు బ్రహ్మాండంగా, కొన్ని సినిమాలు అట్లా ఉంటాయి, అదేందో మరి కమర్షియల్గా థియేట్రికల్ రిలీజ్ ఫస్ట్ అయినప్పుడు ఆడలేదు అది. ఇట్ వాజ్ అన్ యావరేజ్ మూవీ ఆల్సో, కానీ టీవీలో మటుకు ఇట్స్ అమేజింగ్ హిట్. వచ్చినప్పుడల్లా అందరూ కూర్చొని చూస్తారు. ఆ కామెడీ అయితే ఏంటి, అంటే ఆ కాన్సెప్ట్, దేవుడు అందరు ఊరి ప్రజలంతా ఆయన అనుకోవడం, దాంట్లో మహేష్ బాబు, చరిష్మా, ఇవన్నీ కూడా. దెన్ ఇప్పుడు అది 10 crores కలెక్ట్ చేసింది. అవును, అది సంథింగ్ బిగ్. అంటే ఆ రోజుల్లో అప్పుడున్న బాడీ క్వాలిటీ, టికెట్ వాల్యూ, వాట్ ఎవర్, దానికి అప్పుడు 10 crores చేసి ఉండొచ్చు, ఇప్పుడు మళ్ళీ 10 crores చేసింది. ప్రొడ్యూసర్స్కి కొంచెం అప్పుడు లాస్ అయినా కూడా ఇప్పుడు కొంచెం ప్లస్ అవుతుంది అనుకోవచ్చు. సార్, ఇప్పుడు ఓవరాల్గా ఇన్ ఫ్యూచర్లో కూడా ఎక్కువ రిలీజ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అంటారా, అంటే మీ అంచనా ప్రకారం? మనకు సౌత్లో అదే చెప్పాను కదా, ఈ సినిమా అనేది బాగా అదొక క్రేజ్, ఫ్యాన్ బేస్, సూపర్ స్టార్స్ని మనం క్రియేట్ చేసాం. మన సినిమాలే కాదు, ఇప్పుడు సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ అనే సినిమా వచ్చింది, 3 సార్లు రిలీజ్ అయింది, 3 times. అండ్ స్టిల్ దానికి విపరీతంగా చాలా అద్భుతంగా సాంగ్సే పెద్ద పుల్ అనమాట. ఓకే, సో ఇదంతా మార్కెట్ డైనమిక్స్. ఏదైనా ప్రోడక్ట్కి మార్కెట్ ఉన్నదంటే అమ్మే ప్రయత్నం డెఫినెట్గా చేస్తారు. ద ప్రొడ్యూసర్స్ ఆ ఎకో సిస్టమ్ అంతా ఏం చేస్తుందంటే వీళ్ళందరినీ, ఎవరు మన ఫ్యాన్స్ని కానీ సినిమా లవర్స్ని కూడా అలాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తారు, ముందే బజ్ క్రియేట్ చేస్తారు, ట్రైలర్స్ కట్ చేస్తూ ఉన్నారు, ఈవెంట్స్ చేస్తూ ఉన్నారు రిలీజ్కి. కొన్ని చోట్ల హీరోసే ప్రమోట్ చేస్తూ ఉన్నారు. నాని మొన్న తన సినిమా జెర్సీకి వెళ్ళారు, వెళ్ళి ఆయన కొడుకుతో చూస్తుంటే వాళ్ళ చిన్నోడు అనుకుంటా, వాడు సర్ప్రైజ్ అయ్యాడు, ఏంది ఇంత ఫ్రెండ్సీయా ఈ సినిమాకి అనేసి. ఏదో ఒక సీక్వెన్స్ ఇంటర్వెల్ దగ్గర కూడా ఎవరో బో చేస్తారన్నమాట, ఈయన క్రికెటియర్ కదా, అందరు ప్రేక్షకులు ఈయన దగ్గరికి వైపుట్టని బో చేశారట. సో సినిమా అనేది అంటే మన సౌత్లో, నార్త్లో మనం చూడలేదు ఎవరు అంటే సినిమా స్టార్లు అంటే పెద్ద ఎత్తున పొలిటికల్గా సక్సెస్ అయింది, అది చూడలేదు. అంటే వీళ్ళ స్టార్డమ్, ఫ్యాండమ్ ఎంత ఉందంటే యూ సీన్ సో మెనీ ఆఫ్ దెమ్. ఇప్పుడు మళ్ళీ తమిళ్లో విజయ్ కూడా ట్రై చేస్తున్నాడు, లక్. సో అది సార్, రిలీజ్లు అనేవి బేసిక్గా కొత్త సినిమాలు ఏంటంటే, కొత్త సినిమాలు ఏమన్నా మన సరౌండింగ్స్లో ఉన్నాయా, ఆ టైము, ఆ డేట్, ఆ మంత్ చూసుకొని పెద్ద సినిమాలు లేకుండా అలా రిలీజ్ చేసుకుంటూ వెళ్తున్నారు. వీటికి కాంపిటీషన్ ఇప్పుడు రిలీజులు కూడా వచ్చాయని చెప్పి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సార్, దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? అంటే ప్రొడ్యూసర్స్గా అదే నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఖలేజా రిలీజ్ అయినప్పుడు 2-3 చిన్న సినిమాలు ఎగిరిపోయాయి అప్పుడు. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రేక్షకుల థాట్ ప్రాసెస్, నేను ఎక్కడో చదివాను అనమాట. వాళ్ళు ఏమంటున్నారంటే ఇది రిస్క్లెస్, నేను 300 పెడితే నాకు ఏమొస్తుందో గ్యారంటీడ్గా తెలుసు. నేను ఖలేజా చూస్తే అది ఇందులో ఇంత ఎంటర్టైన్మెంట్ ఉంది, ఇది ఉంది, నేను ఇంకోసారి చూసినా కానీ ఆ 3 గంటలు ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై టైం. ఓకే, అదే నేను కొత్త తెలియని సినిమాకి వెళ్తే అది బాగాలేదనుకోండి, అది అనమాట. కొన్ని విజిల్ వర్తి డైలాగ్స్, ఆ మూమెంట్స్, స్వాగ్, సాంగ్స్, అవి ఇవన్నీ కూడా ఇక అడిక్షన్ లాంటిది అనమాట. ఇదనమాట. ఇప్పుడు కొంతమందికి 2 సార్లు 3 సార్లు 10 సార్లు చూసే అలవాటు ఉంటుంది, ఒకటే పిక్చర్, అడిక్షన్. యూ లైక్ సంథింగ్, యూ వాచ్ ఇట్ అగైన్ అండ్ అగైన్. సో ఏది అయినా ఐ మీన్ దాని ఇంపాక్ట్ కొందరి జేబులు నిండొచ్చు, ఇంకొద్దరికి స్ట్రెస్ రావచ్చు.
ఎవరు తీసిన సినిమాలు జాగ్రత్తగా తీయకపోతే అదే ఉంటుంది. ఎక్కడి నుంచి ఎప్పుడు ఏది వస్తుందో మనకు తెలియదు అనమాట. ఓకే సార్. అంటే ఓవరాల్గా రీ రిలీజ్ల ట్రెండ్ ఎక్కువ నడుస్తుంది కాబట్టి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్.